పర్టిక్యులర్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే అసలు ఏంటి? సో, ఆడవాళ్ళ హెల్త్ టాపిక్ రాగానే ఫస్ట్ మనకి వినిపించేది హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నమాట. చాలా కామన్‌గా వినిపిస్తుంది. యాహ్! వెయిట్ గెయిన్ అయ్యామా మాకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది, పీసీఓఎస్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేదా ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా హార్మోన్స్‌కి రిలేటెడే ఉంటాయి. అంతేగాని ఎవరు ఏ హార్మోన్ ఇంబాలెన్స్ అయితే ఎలాంటి డిసార్డర్ కనిపిస్తుంది, ఎలాంటి సింప్టమ్ కనిపిస్తుంది అని అసలు డిస్కస్ చేయరు. సో, ఐ ఫీల్ దెర్ ఈస్ ఎ గ్యాప్. ఎడ్యుకేషన్ పరంగా మనం వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది అని నాకు అనిపిస్తుంది. మెయిన్‌గా ఒక 8 హార్మోన్స్ తీసుకోవచ్చు ఆడవాళ్ళ బాడీలో యాక్టివ్ గా పనిచేసే ఒక 8 హార్మోన్. అవి థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ TSH, T3, T4 అని 3 ఇంపార్టెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అంటే మీ మైండ్ థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటాం బ్రెయిన్ లో ఉండేది. అది థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసిన తర్వాత 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాం, T3, T4. T4, T3, TSH వీటిలో ఏ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే ఆడవాళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడము, అంటే హైపోథైరాయిడిజం కండిషన్ చాలా కామన్ గా కనిపిస్తుంది. సో హైపోథైరాయిడిజం లో ఏం జరుగుతుంది అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ కన్నా తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సో T4, T3 ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ T4 అంటాం. అది యాక్టివ్ ఫార్మ్ కింద కన్వర్ట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మోనల్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, మన బాడీ ఫస్ట్ మనకి చాలా సింప్టమ్స్ చెప్తుంది. సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, కొంచెం కాన్స్టిపేటెడ్ గా అనిపించడము, ఎక్కువ యాంగ్జైటీగా ఏదో గుండె గాబరాగా అనిపిస్తున్నట్టు అనిపించడం లాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మెటబాలిజం ని, ఆడవాళ్ళ వెయిట్ ని కంట్రోల్ చేసే హార్మోన్ ఏదన్నా ఉంది అంటే థైరాయిడ్ కి సంబంధించిన హార్మోన్.